ఇప్పుడు కూడా ఎందరో మంది అనుకుంటున్నారు లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్పించినారని. కాదు, ఎస్టీ జాబితాలో ఆల్రెడీ ఉండినే ఉన్నారు వాళ్ళు, కానీ రెస్ట్రిక్టెడ్ ఉన్నారు. తెలంగాణ ఏరియా ఎక్స్క్లూడింగ్ తెలంగాణ ఏరియా అని పట్టికలో రాయబడి ఉంది. అంటే ఈ ఏరియాలో ఈ జాతిని ఎస్టీ హోదా కల్పించడం లేదు అని దానికి అర్థం. అయితే ఎస్టీ హోదా కల్పించకపోవడం అంటే ఆ రోజులో నిజాం నవాబు కింద ఈ 9 జిల్లాలు ఉన్నాయి, ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలను ఎక్స్క్లూడ్ చేసి ఎస్టీలుగా గుర్తించబడింది. ఆ తర్వాత వీళ్ళందరూ ఈ ప్రాంతీయ విభేదాలు తొలగిపోయిన తర్వాత అందరూ ట్రైబల్గా గుర్తించబడ్డారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ప్రాంతీయ విభేదాలు తొలగించడం వల్ల ఎస్టీలు అయినారు కదా, మరి వీళ్ళని కలిపినారు ఎక్కడ కలిపినారు, ఎవరు కలిపి? ఇదంతా చందా కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఆ రోజుల పార్లమెంట్ కమిటీ 33 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అందులో రాధాబాయి ఆనందరావు గారు కూడా సభ్యులుగా ఉన్నారు. రాధాబాయి ఆనందరావు అప్పుడు ఎంపీగా ఉన్నారు. ఈ చందా కమిటీ యొక్క సభ్యురాలు ఆమె కూడా ఆమె సంతకం పెట్టి చేయడం వల్ల భారతదేశంలో ఉన్న 50 కులాల యొక్క ప్రాంతీయ విభేదాలు తొలగడం జరిగింది. ఇప్పుడు లంబాడీల ప్రాంతీయ విభేదాలు తొలగడం ఒక్కడిది కాదు. ఇక్కడ ఎరుకుల యానది వాళ్ళు కూడా ఉన్నారు మన ప్రాంతానికి, ఇతర ప్రాంతంలో కూడా ఎందరో మంది ఉన్నారు. అట్లాంటి ప్రాంతీయ విభేదాలను తొలగించడం వల్ల లంబాడీలకు ఎస్టీ హోదా దక్కింది. అయితే మీరు అనవచ్చు, అంతగా ముందు ఏమున్నారు? ఆంగ్లేయుల కాలంలోనే వీళ్ళు ఎస్టీలుగా గిరిజనులుగా గుర్తింపు పొందినారు. దాన్ని ఆధారంగా వీళ్ళు చేసే పనికి ఆధారంగా అప్పుడు ఆంగ్లేయులకు ఎదురిచ్చి పోరాడినందులకు, ఆంగ్లేయులు చేసిన శాసనాలను ఉల్లంఘించినట్టు ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే హమారే ఖానూన్ కు ఇసనే తోడ్ దియా హై, ఇసనే క్రైమ్ కియా హై అన్నారు. అప్పుడు వీళ్ళను క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కింద తీసుకుని వచ్చి హింసించింది. అంటే 1835లో, ప్లీజ్ రిమెంబర్, 1835లో మొట్టమొదటిసారి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం యొక్క వస్తువుల మీద సుంకాలు పెంచింది. ఈ రోజు ట్రంప్ గారు ఎట్లయితే పెంచుతున్నారో ఆ రోజు 50% సుంకాన్ని పెంచింది. దానివల్ల ఉప్పు మీద కూడా సుంకం పెట్టింది. అంటే లంబాడీలు అందరూ ఉప్పు వ్యాపారం అత్యధికంగా చేసేవాళ్ళు. సుంకం పెట్టినప్పుడు వీళ్ళు మసులుతున్నారు, ఎప్పుడో మోక దొరకాలి. ఎంతో మంది ఆంగ్లేయులను మట్టు మాయం చేసి పారేసి